హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐ లవ్ సినిమా. మిస్టర్ బచ్చన్ ట్రైలర్ అయితే నిన్న రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే చాలా బాగుంది. పక్క కమర్షియల్ మూవీలా మనకి ఈ సినిమాని అయితే రూపొందించారు. ఎందుకంటే ఇది మీ అందరికీ తెలుసు, ఈ సినిమా వచ్చేసి అజయ్ దేవగన్ గారి రైడ్ మూవీకి రీమేక్ అని. కానీ రైడ్ మూవీకి అయితే ఫుల్ క్లాస్గా ఉంటుంది. అంటే ఒకే అంశంపై తిరుగుతూ ఉంటుంది సినిమా అంటాను. కానీ ఈ సినిమాలో ఏం చేశారంటే మనకి ఒక క్లాస్ సినిమాకి మాస్ అంశాలు జోడించి ఇలా కూడా తీయచ్చు అని చెప్పేసి మన హరీష్ శంకర్ గారు అయితే మళ్ళీ ప్రూవ్ చేశారు. మీ అందరికీ తెలుసు హరీష్ శంకర్ గారు రీమేక్ని ఎంత పర్ఫెక్ట్ కమర్షియల్ మూవీ కింద చేస్తారన్నది. గబ్బర్ సింగ్ కానీ ఆ తర్వాత వచ్చే గద్దలకోట గణేష్ సినిమా కానీ ఎంత బాగా తీశారో మీ అందరికీ తెలుసు. ఈ సినిమా కూడా అంత పర్ఫెక్ట్గా తీశారు. ట్రైలర్ చూస్తే అర్థమైంది. అలాగే ఈ సినిమాకి ఇంకో బలం ఏంటంటే మిక్కీ జే మయ్య గారు ఆయన ఇచ్చిన మ్యూజిక్ అయితే చాలా బాగుంది. అలాగే మన మాస్ మహారాజు గారు డైలాగ్ డెలివరీ కానీ ఆయన చేసే మాస్ యాక్షన్స్ కానీ చాలా బాగుంది. ఇందులో ఒక డైలాగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సరిహద్దులో కాపాడేవాడే సైనికుడు కాదు, సంపదను కాపాడేవాడుగా సైనికుడు అని చెప్పేసి ఈ డైలాగ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇలాంటి డైలాగులు ఎన్నో ఉన్నాయి ఈ సినిమాలో చెప్పారు. మన భాగ్యశ్రీ గారు హీరోయిన్ గారి యాక్టింగ్ అండ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. అండ్ డైలాగ్ పెట్టలేదు ఈ ట్రైలర్లో, ఇంకా మూవీలోనే చూడాలని చెప్పారు డైరెక్టర్ గారు. ఇంకా మన కమెడియన్ సత్య గారి కామెడీ సీన్స్ అయితే వర్కౌట్ అవుతాయని అనిపిస్తుంది. ఎందుకంటే ట్రైలర్ చూస్తేనే మనకి ఆ సీన్స్ అనేవి చాలా బాగున్నాయి. ఇంకా మాస్ మహారాజ్ గారు జగపతి బాబు గారు వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ కానీ డైలాగ్ వార్ కానీ చాలా మాస్గా ఉండబోతున్నట్టు అనిపిస్తుంది. ఈ సినిమా ఫైనల్గా చెప్పాలంటే ఒక మాస్ పక్క కమర్షియల్ ఎంటర్టైన్గా మన ముందుకు రాబోతున్న చాలా రోజుల తర్వాత, ఆఫ్టర్ ఈగల్ తర్వాత ఈ మూవీ మన ముందుకు వస్తుంది. ఇంకా ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అని మీ ముందుకు వస్తాయి. షేర్ చేసేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి మీకు ఈ ట్రైలర్ అనిపించిందో.